ట్రంప్ చేసినటువంటి ఈ ఒక్క ట్వీట్తోనే యుఎస్ ఖచ్చితంగా ఇరాన్ పైన అటాక్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నదని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా కన్సర్న్ అయితే మొదలైంది. యాక్చువల్లీ ఈ వీకెండ్ లోనే యుఎస్ అయితే ఇరాన్ పైన అటాక్ చేయొచ్చు అని చెప్పి అప్డేట్స్ కూడా వస్తున్నాయి. దాని రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. ఒకవేళ యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేస్తే ఇరాన్ కూడా ఖాళీగా కూర్చోదు కదా, ఇరాన్ కూడా తిరిగి అటాక్ చేస్తుంది కదా. సో ఒకవేళ ఇదే కనుక జరిగితే దాని యొక్క ఇంపాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ పైన ఏ విధంగా ఉంటుంది అండ్ మన ఇండియా పైన ఏ విధంగా ఉంటుంది, దీని రిలేటెడ్ గా ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటు రేపటి నుంచి ఓపెన్ అవుతున్నటువంటి గాడియం ఐవీఎఫ్ ఐపీఓ గురించి అండ్ అలాగే మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1236 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,498 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 365 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,454 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.54% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.16% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.32% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసినటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఏవైతే టెన్షన్స్ పెరుగుతున్నాయో దాంతోనే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ ఇంతలా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ యుఎస్ ఇరాన్ మధ్యన పెరుగుతున్నటువంటి టెన్షన్స్ రిలేటెడ్ గా కొంత ఇంపార్టెంట్ డేటా అయితే ఉన్నది, ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సింది. దాని గురించి మాట్లాడుకుందాం. సో దాని గురించి మీకు అర్థమైనట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్స్ పైన ఏ విధంగా పడుతుంది అన్నది మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఫస్ట్ థింగ్, నిన్న మన వీడియోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా, ప్రెసెంట్ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన చర్చలు పాజిటివ్ గానే జరుగుతున్నాయని చెప్పి ఒక పక్క నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నా, వీళ్ళ సుప్రీంస్ దగ్గర నుంచి ఎటువంటి ట్వీట్స్ వస్తున్నాయంటే మమ్మల్ని అటాక్ చేస్తే మేము ఆ అటాక్ రెడీగా ఉన్నాం, మేము తిరిగి అటాక్ చేస్తాం, ఈ విధంగా వాళ్ళ దగ్గర ట్వీట్స్ వస్తున్నాయని మాట్లాడుకున్నాం కదా. అంటే ఒక సైడ్ పాజిటివ్ గా ఉన్నామని చెప్తున్నారు, మరో సైడ్ అటాక్ కి కూడా రెడీగా ఉన్నామని చెప్తున్నారు. దీంతో కొంత కన్ఫ్యూజన్ అయితే నిన్నటి వరకు ఉండేది, కానీ నిన్న ఈవినింగ్ నుంచి దీని రిలేటెడ్ గా ఒక క్లారిటీ అయితే మార్కెట్ కి కనబడుతుంది. అంటే ఖచ్చితంగా యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఈ వార్ లాంటిది జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. దానికి కారణం నిన్న ఈవినింగ్ యాక్సియోస్ వాళ్ళు ఏమైనా న్యూస్ పబ్లిష్ చేశారంటే యుఎస్ ఇరాన్ పైన ఈ వీకెండ్ లోనే అటాక్ చేయొచ్చు, దట్టు లాస్ట్ టైం యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేసింది కదా, అది జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఈసారి వారే జరిగేటువంటి అవకాశం ఉంది, దీనికి యుఎస్ అయితే ప్రిపేర్డ్ గా ఉన్నదని చెప్పి యాక్సియోస్ వాళ్ళు ఒక న్యూస్ పబ్లిష్ చేశారు. ఈ అగ్నికి ఆజ్యం పోసినట్లుగా యుఎస్ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జేడీ వాన్స్ మాట్లాడుతూ ఇరాన్ అయితే ఈ జెనీవియాలోని యుఎస్ తో జరుగుతున్నటువంటి డిస్కషన్స్ లోని అంటే న్యూక్లియర్ టాక్స్ ఏవైతే జరుగుతున్నాయో దాని రిలేటెడ్ గా ఇరాన్ ఒప్పుకోవట్లేదు, సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకవేళ ఇరాన్ గనక ఈ డీల్ కి ఒప్పుకోకపోతే ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పైన మిలిటరీ యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చింది. ఎప్పుడైతే జేడీ వాన్స్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్ వచ్చిందో దాంతోనే ఒక్కసారి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరిగాయి. ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా నిన్న నైట్ కొంత పెరిగింది. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఎందుకు ఇంతలా పెరిగిపోతున్నాయంటే మనకి ఎక్కువగా క్రూడ్ ఎక్కడి నుంచి వస్తుంది, మిడిల్ ఈస్ట్ నుంచే కదా వస్తుంది. సో ఈ మిడిల్ ఈస్ట్ లోనే మనకి ఇప్పుడు టెన్షన్స్ పెరిగితే దాని యొక్క ఇంపాక్ట్ అంటే క్రూడ్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఓవరాల్ గా డిమాండ్ కి తగినట్టుగా క్రూడ్ సప్లై ఉండకపోవచ్చు అని మార్కెట్ లో కన్సర్న్ రైజ్ అయింది. దానికి కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి, మీకు ఇక్కడ ఒక మ్యాప్ ని చూపెడతాను. చూడండి, ఆ మ్యాప్ ని క్లియర్ గా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇరాన్ ఏం చేస్తుందంటే యుఎస్ ఒకవేళ వీళ్ళపైన అటాక్ చేస్తే ఇరాన్ ఖాళీగా కూర్చోదు కదా, వాళ్ళు కూడా యుఎస్ పైన తిరిగి అటాక్ చేయడం అని చెప్పి ఇక్కడ మీకు ఏదైతే మిడిల్ ఈస్ట్ లోని ఒక రివర్ లా కనపడుతుంది చూడండి, ఆ రివర్ లోని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే పాయింట్ ఉంది చూడండి, ఇలాగా కర్వ్ లాగా. ఆ పాయింట్ ఏదైతే ఉన్నదో ఆ పాయింట్ ని ఇరాన్ బ్లాక్ చేస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ వార్ జరిగిందనుకోండి, ఆబ్వియస్ గా ఆ వేలోని కార్గో షిప్స్ వెళ్ళడం కష్టం కదా, దానివల్ల ఏమవుతుంది, పొటెన్షియల్లీ మనకి క్రూడ్ సప్లైస్ అన్నవి తగ్గచ్చు. ఆ మిడిల్ ఈస్ట్ నుంచి క్రూడ్ సప్లైస్ తగ్గితే డిమాండ్ కి తగినట్టుగా సప్లై ఉండదు కాబట్టి ఆబ్వియస్ గా క్రూడ్ ప్రైస్లు అన్నవి పెరుగుతాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఇరాన్ అండ్ యుఎస్ మధ్యన ఇష్యూ జరుగుతుంటే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇక్కడ ట్వీట్ వచ్చింది చూడండి, ఇతను ఇందులోకి యూకే ప్రైమ్ మినిస్టర్ లో అవుతున్నారు. అసలు ఇరాన్ కి యుఎస్ కి ఇష్యూ నడుస్తుంటే యూకే ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఎందులో అవుతున్నారు? దానికి కారణం ఏంటంటే యూకే కంట్రోల్లోని మన ఇండియన్ ఓషన్ లోని చాలా ఇంపార్టెంట్ ఐలాండ్ ఒకటి ఉన్నది. మీకు దాని రిలేటెడ్ గా కూడా ఇక్కడ ఒక మ్యాప్ చూపెడతాను చూడండి. ఇది డియాజో గ్రేషియా ఐలాండ్. దీనిలోకి ఎవరు ట్రావెలర్స్ అది దీనిలోకి అలో చేయరు. మెయిన్లీ ఈ ఐలాండ్ లోని యుఎస్ అండ్ యూకే కి మిలిటరీ బేస్ అయితే ఉన్నది. ఈ ఐలాండ్ రిలేటెడ్ గా యూకే ప్రైమ్
ప్రైమ్ మినిస్టర్ ని డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ప్రెషర్ చేస్తున్నారంటే ఈ ఐలాండ్ యూకే కంట్రోల్ నుంచి పోతుంది అండ్ అంతేకాకుండా యూకే ప్రైమ్ మినిస్టర్ వేరియస్ ల్యాండ్స్ ని 100 years కి అది లీజ్ కి ఇచ్చేస్తున్నారు బయటికి. సో అలా లీజ్ కి ఇవ్వడం వల్ల యూకే పట్టు కోల్పోద్ది. యూకే మాకున్నటువంటి వన్ ఆఫ్ ది ఫ్రెండ్ అండ్ యూకే ఇలా పట్టు కోల్పోవడం కరెక్ట్ కాదు. ప్రైమ్ మినిస్టర్ ఇటువంటివి చేయకూడదు. ఎస్పెషల్లీ ఇతను చెప్తున్నటువంటి ఈ ఐలాండ్ ఏదైతే ఉన్నదో ఆ ఐలాండ్ మీద అస్సలు పట్టు కోల్పోకూడదు. ఐలాండ్ ఎవరికి కూడా లీజ్ కి అది ఇవ్వకూడదని చెప్పి ఇతను చెప్తున్నారు. ఈ యూకేకి చెందిన ఈ మెయిన్ ప్రైమ్ ఐలాండ్ గురించి డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఈ ట్వీట్ చేస్తున్నారంటే ఈ ఇమేజ్ లో చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోద్ది. ఈ ఐలాండ్ ఎక్కడ ఉన్నది? ఇండియన్ ఓషన్ లో ఉన్నది కదా. అక్కడి నుంచి మీరు కరెక్ట్ గా చూస్తే ఇరాన్ ని వీళ్ళు అటాక్ చేయాలనుకోండి, ఈ ఐలాండ్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ వీళ్ళ మిలిటరీ బేస్ ఉంది అండ్ అంతేకాకుండా ఇక్కడ నుంచి వీళ్ళు అటాక్ చేయాలనుకున్నట్లయితే ఇరాన్ ని మీరు కరెక్ట్ చూడండి, మీకు మ్యాప్ లో క్లియర్ గా అర్థం అవుతుంది. ఆ పాయింట్ కూడా వాళ్ళకి కరెక్ట్ గా యూజ్ అవుతుంది. కాబట్టి యూకే ప్రైమ్ మినిస్టర్ రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇటువంటివన్నీ జరుగుతున్నటువంటివి చూసినట్లయితే యుఎస్ ఖచ్చితంగా ఇరాన్ ని అటాక్ చేయడానికి ప్రిపేర్ అయినట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ట్వీట్ ని బట్టి అయితే అర్థమవుతుంది. ఒకవేళ యుఎస్ కనుక ఇరాన్ ని అటాక్ చేస్తే ఖచ్చితంగా జియో పొలిటికల్ ఇష్యూస్ మళ్ళీ రైజ్ అవుతాయి అండ్ అంతేకాకుండా క్రూడ్ సప్లైస్ తగ్గిపోతాయి. కాబట్టి క్రూడ్ ప్రైస్ కూడా బాగానే పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ క్రూడ్ ప్రైస్ పెరిగిందనుకోండి, అది మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గానే చూడాలి. మనం మెయిన్లీ ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. క్రూడ్ ప్రైస్లు పెరిగిపోతే దానివల్ల మన ఇంపోర్ట్ బిల్ పెరిగిపోద్ది కదా. సో ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతే ఆబ్వియస్ గా అది మన ఎకానమీకి నెగిటివ్ అవుతుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో అంత ప్రెషర్ అయితే కనపడింది. యుఎస్ వెళ్ళి ఇరాన్ ని అటాక్ చేస్తుందా లేదా ఇరాన్ అండ్ యుఎస్ మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్స్ ముందుకు వెళ్ళి పాజిటివ్ గా ఎండ్ అవుతాయంటే ఎవరని చెప్పలేం. బట్ కానీ వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ షేర్ చేస్తున్న దాని ప్రకారం మిడిల్ ఈస్ట్ లో మీకు మరొక ఇమేజ్ కూడా చూపెడతాను చూడండి. మిడిల్ ఈస్ట్ లోని యుఎస్ కి చెందినటువంటి వార్షిప్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, ఇవన్నీ భయంకరంగా పెరిగినట్లుగా వీళ్ళైతే చెప్తున్నారు. అంటే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేస్తున్నాయి. అంటే యుఎస్ ఒక రకంగా ఇరాన్ ఒప్పుకోపోతే వార్ చేయడానికే రెడీగా ఉన్నది. బట్ డిస్కషన్స్ ఫైనల్లీ ఏం జరుగుతాయి అన్నది మనం చెప్పలేం కదా. ఒకవేళ వార్ జరగకుండా ఇద్దరి మధ్యన డీల్ జరిగిందనుకోండి, అది గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా బిగ్ రిలీఫే. అలా కాకుండా యుఎస్ ఇరాన్ ని అటాక్ చేస్తే ఆ అటాక్ అంటే చిన్న అటాకే అనుకోండి, ప్రీవియస్ దానిలాగా పెద్దగా భయపడాల్సిన పని లేదు. అలా కాకుండా రెండు కంట్రీస్ వార్ లోకి కనుక దిగి వార్ ఎక్కువ రోజులు కనుక సాగిందనుకోండి, దానివల్ల క్రూడ్ ప్రైస్లు అయితే ఇంకా పెరగచ్చు. క్రూడ్ ప్రైస్లు పెరిగితే మాత్రం ఖచ్చితంగా మన మార్కెట్ పైన దాని యొక్క ఇంపాక్ట్ అయితే ఉంటుంది. వార్స్ ఏ కంట్రీ రిలేటెడ్ గా మంచిది కాదు. సో వార్ జరగకూడదని కోరుకుందాం. బట్ ఏం జరుగుతుంది అన్నది మనం చూడాలి. దీంతో పాటు నిన్న నైట్ లాస్ట్ ఫెడ్ మీటింగ్ మినిట్స్ అయితే రిలీజ్ అవుతాయని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ ఫెడ్ మీటింగ్ మినిట్స్ అయితే రిలీజ్ అయ్యి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వేరియస్ ఫెడ్ అఫీషియల్స్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యే వరకు కూడా రేట్ కట్ రిలేటెడ్ గా కంగారు పడాల్సినటువంటి పని లేదని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో ఓవరాల్ గా చూస్తే రేట్ కట్స్ మరికొన్నాళ్ళు డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. క్యూపిడ్ ఈ కంపెనీ మీకు ఐడియా ఉన్నది కదా. యాక్చువల్లీ ఈ క్యూపిడ్ గురించి ఇప్పుడు వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇలా వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని ఈ క్యూపిడ్ ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ అని చెప్పి ఒక మెసేజ్ అయితే సర్క్యులేట్ చేస్తున్నారు. ఈవెన్ చాలా మంది మొబైల్ కి కూడా దీని రిలేటెడ్ గా మెసేజ్లు అయితే సర్క్యులేట్ అవుతున్నాయని ఎవరో కాదు, డైరెక్ట్ క్యూపిడ్ వాళ్ళ మేనేజ్మెంట్ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుంది. సో ఒకవేళ ఇటువంటి మెసేజెస్ చూసి చాలా మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వస్తాయనుకుని చెప్పి కొన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేస్తుంటారు కదా. అలాంటివి అస్సలు నమ్మకండి. కంపెనీ సైడ్ నుంచి అటువంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, అటువంటి అప్డేట్ ఏమీ లేదు. జస్ట్ కొంతమంది పీపుల్ కావాలనే దీని రిలేటెడ్ గా సోషల్ మీడియాలోని మెసేజ్ అయితే సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి ఇన్వెస్టర్స్ కి అవేర్నెస్ తీసుకురావడానికి క్యూపిడ్ వాళ్ళు అయితే ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. సో మీలో ఎవరికైనా సరే ఈ క్యూపిడ్ అనే కాదు వేరే స్టాక్స్ రిలేటెడ్ గా ఇటువంటి మెసేజెస్ సోషల్ మీడియాలో చాలానే వస్తుంటాయి. ఈ స్టాక్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీకు త్వరలోనే ఇంత రిటర్న్ వస్తుంది, అంత రిటర్న్ వస్తుంది అని చెప్పి అటువంటి అడ్వర్టైజ్మెంట్ మీరు ఎక్కడ చూసినా కూడా వాటిని అస్సలు చూసి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకోకండి. దాని వెనకాల పెద్ద పెద్ద కార్టెల్సే ఉంటాయి. ఆ స్టాక్స్ ని ఏం చేస్తారంటే వాళ్ళు అంటే చిన్న చిన్న స్టాక్స్ ఉంటాయి కదా, జనరల్లీ వాటిని భయంకరంగా ప్రైస్ పెంచడానికి ప్రయత్నిస్తారంటే వాళ్ళు తక్కువ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేసేస్తారు. ఇన్వెస్ట్ చేసి ఆ స్టాక్ ప్రైస్ పెంచడానికి ఇటువంటి మెసేజెస్ అది సర్క్యులేట్ చేస్తారు. అది చూసి చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు కదా. అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల
వాల్యూమ్స్ పెరిగి స్టాక్ ఒకసారి పెరుగుతుంది కదా, అలా పెరిగిన తర్వాత ముందు లార్జ్ స్కేల్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. వాళ్ళకి హ్యాపీగా ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. బట్ ఇటువంటి మెసేజ్లు అవి చూసి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళే దాని తర్వాత నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే లార్జ్ సైజ్ లో వీళ్ళు అమ్మగానే స్టాక్ ఏమవుతుంది, కంటిన్యూస్ గా పడిపోతుంటది కదా. కొన్ని సందర్భాల్లో స్టాక్స్ లోవర్ సర్క్యూట్లు కొట్టేస్తాయి. అటువంటి టైంలో ఆ స్టాక్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వలేం. కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. సో ఇలాంటి మెసేజెస్ మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరికైనా వస్తున్నట్లయితే వాళ్ళకైతే ఖచ్చితంగా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయండి. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా అయితే మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ గోల్డ్ అండ్ సిల్వర్ లోని రీసెంట్ గా వాలటాలిటీ చాలా ఎక్కువగా పెరగడంతో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ కావచ్చు, ఈవెన్ ఎన్ఎస్సి వాళ్ళు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మార్జిన్స్ అయితే పెంచేశారు కదా. సో ఈ మార్జిన్స్ ఏంటంటే రిస్క్ ని తగ్గించుకోవడానికి వీళ్ళు మార్జిన్స్ అయితే ఆ టైంలో పెంచడం జరిగింది. బట్ ఇప్పుడు ఆ వాలటాలిటీ కొంచెం కంట్రోల్ అయ్యి ఆల్మోస్ట్ సిమిలర్ లెవెల్లోనే గోల్డ్ అండ్ సిల్వర్లు ట్రేడ్ అవుతుండడంతో ఎంసెక్స్ వాళ్ళు నిన్న నైటే గోల్డ్ రిలేటెడ్ గా వీళ్ళు పెంచినటువంటి మార్జిన్ ని 3% కట్ చేస్తున్నట్లుగా అండ్ సిల్వర్ పైన పెంచినటువంటి మార్జిన్ ని 7% కట్ చేస్తున్నట్టుగా అయితే అనౌన్స్ చేశారు. ఈవెన్ ఎంసెక్స్ అనే కాదు, ఎన్ఎస్సి కూడా ఇటువంటి డిసిషన్ తీసుకుంది. ఈ రోజు నుంచే వీళ్ళిద్దరూ ఈ కట్ చేసినటువంటి మార్జిన్స్ అయితే అమలు చేయబోతున్నారు. నో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా మాట్లాడుకోవాలి. నిన్న నైట్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు ఒక్కసారి కొంత పెరిగాయి కదా. దానికి కారణం ఇందాకలే మనం మార్కెట్ అప్డేట్ లో మాట్లాడుకున్నాం కదా, ఖచ్చితంగా యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ రైజ్ అయ్యేసరికి మళ్ళీ జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతున్నాయని చెప్పి మార్కెట్ లో కొంత భయాలు అయితే మొదలయ్యాయి. దాంతోనే జనరల్లీ ఇటువంటి టైంలో ఏం జరుగుతుంది, సేఫర్ అసెట్ క్లాస్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తాయి. కాబట్టి దాంతోనే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు నిన్న నైట్ ఒక్కసారి పెరిగాయి. పెరిగిన తర్వాత దాని తర్వాత కొంత పడ్డాయి కూడా. సో ఇప్పుడు యుఎస్ ఖచ్చితంగా ఇరాన్ పైన అటాక్ చేస్తుందా లేదా ఇది ఎవ్వరూ కూడా మనం చెప్పలేం. ఒకవేళ ఇదే గనక జరిగిందనుకోండి, అది పెద్ద వార్ కింద కాకుండా ప్రీవియస్ గా ఒకసారి వాళ్ళు అటాక్ చేసినా అది వార్ కింద జరగలేదు కదా, ఒక చిన్న అటాక్ కింద చేశారు. అలా చిన్న అటాక్ అనుకోండి, పెద్దగా అంటే అక్కడి నుంచి ప్రైస్లు పెద్దగా పెరగకపోవచ్చు. అలా కాకుండా వార్ జరిగి ఆ వార్ కొన్ని రోజులు గనక కంటిన్యూ అయింది అనుకోండి, అప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. బట్ ఏం జరుగుతుంది అన్నది ఎవరైనా చెప్పలేం కదా. సో ఈవెంట్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జియో పొలిటికల్ సినారియోస్ ఎలా టర్న్ అవుతాయి అన్నది ఎవరు చెప్పలేరు. ఆల్రెడీ యుఎస్ అండ్ ఇరాన్ మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ ప్రెసెంట్ చూసినట్లయితే ముందంతా పాజిటివ్ గానే డిస్కషన్స్ జరుగుతున్నాయని వీళ్ళు చెప్పారు. కానీ తీసుకుంటున్నటువంటి యాక్షన్స్ బట్టి చూసినట్లయితే ఈ డిస్కషన్స్ అంత పాజిటివ్ గా ముందుకు వెళ్ళట్లేనట్టుగా అర్థమవుతుంది. ఒకవేళ ఈ ఇష్యూ గనక రేజ్ అయిందనుకోండి, కొంతవరకు మనకి మెటల్ ప్రైస్లు పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అయి ఉండొచ్చు. అంటే మార్కెట్ లో బాగా ప్రెషర్ కనపడింది కదా, దాంతో స్టాక్ అయితే నెగిటివ్ గా రియాక్ట్ అయి ఉండొచ్చు. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చైర్మన్ అనేటువంటి ముఖేష్ అంబానీ గారి దగ్గర నుంచి మన ఇండియాలో జరుగుతున్న ఏఐ సమిట్ లో వచ్చిన అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో, ఇది రిలయన్స్ అండ్ అలాగే జియో రిలేటెడ్ గా కూడా చాలా బిగ్ అనౌన్స్మెంట్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్ 7 years లో జియో రిలయన్స్ తో కలిపి ఓవరాల్ గా ఈ ఏఐ ఇన్ఫ్రా బిల్డ్ చేయడంలో భాగంగా 10 lakh crores అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా ఆల్రెడీ వీళ్ళ జామ్ నగర్ లోని 1 gigawatt డేటా సెంటర్ అయితే బిల్డ్ చేస్తున్నామని అండ్ మన ఇండియాలోని స్ట్రాంగ్ ఏఐ ఇన్ఫ్రాన్ అయితే రిలయన్స్ బిల్డ్ చేస్తుంది. మెయిన్లీ జియో అయితే దీనిలో పార్టిసిపేట్ చేస్తుందని అండ్ ఇప్పటి వరకు ఈ ఏఐ వలన జాబ్స్ పోతాయని మార్కెట్ లో కన్సర్న్స్ అయితే ఉన్నాయి కదా. కానీ ఏఐ ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుందో అదైతే మార్కెట్ కి చేసి చూపెడతామని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చైర్మన్ దగ్గర నుంచి బిగ్ స్టేట్మెంట్ వచ్చింది. యాక్చువల్లీ వీళ్ళు జియోని టెలికాం ఇండస్ట్రీలోకి తీసుకొచ్చినప్పుడు టెలికాం ఇండస్ట్రీని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తారో మనకు కదా. ఇప్పుడు ఏ రిలేటెడ్ గా ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి రిలయన్స్ అయితే స్ట్రాంగ్ గానే ఇన్వెస్ట్ చేయగలదు అండ్ జియో యొక్క బిజినెస్ ని కంప్లీట్ గా డైవర్సిఫై కూడా చేస్తున్నారు. సో ఏ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు జియో ద్వారా క్యాటర్ చేసేటువంటి అవకాశం అయితే రిలయన్స్ కి డెఫినెట్ గా ఉన్నది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా జియోని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్నది ఆల్రెడీ జియోని అయితే ఐపీఓకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు కదా. సో ఈ ఐపీఓ కన్నా ముందే జియో బిజినెస్ అయితే రిలయన్స్ ఫుల్ ఫ్లెజ్డ్ గా డైవర్సిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మహేంద్రా అండ్ మహేంద్రా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. మహేంద్రా గ్రూప్ వాళ్ళు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ లోని సెలెక్ట్ అయ్యామని చెప్పి ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. దీనికోసం అని చెప్పి వీళ్ళు అక్టోబర్ మంత్ లోనే బ్రెజిల్ కి చెందినటువంటి ఎంబ్రర్ గ్రూప్ తోని కొలాబరేట్ అయితే అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఇప్పుడు మన ఇండియాలోని C-90 మిలీనియం ప్రోగ్రామ్ లో భాగంగా మన ఇండియాలోని MRO క్యాపబిలిటీ అంటే మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాల్ క్యాపబిలిటీని ఎస్టాబ్లిష్ చేసి సర్వీసెస్ అయితే అందించడానికి వీళ్ళిద్దరూ కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. డైలీ మార్కెట్ లో వచ్చే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డిఫెన్స్ PSU
కంపెనీ అయినటువంటి కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు లాస్ట్ ఇయర్ అక్టోబర్ మంత్ లోనే ఒక యూరోపియన్ క్లయింట్ దగ్గర నుంచి 6 కంటైనర్ వెసల్స్ ని కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను LOA రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు దీని రిలేటెడ్ గా ఫ్రాన్స్ కి చెందినటువంటి ఆ కంపెనీతోని వీళ్ళు ఫార్మల్ కాంట్రాక్ట్ అయితే సైన్ చేశారు. అండ్ దీన్ని వీళ్ళు మెగా ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2000 crores పైనే ఉంటుంది. ఇది కాకపోతే వీళ్ళకి ఫ్రెష్ గా వచ్చినటువంటి ఆర్డర్ కాదు. దీని రిలేటెడ్ గా వీళ్ళు అక్టోబర్ మంత్ లోనే అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని రిలేటెడ్ గా వీళ్ళు కాంట్రాక్ట్ సైన్ చేశారు కాబట్టి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ TCS వాళ్ళు ఓపెన్ AI వాళ్ళతోని కొత్తగా కొలాబరేషన్ అయితే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి టాటా గ్రూప్ కంపెనీస్ అన్నిటిలో కూడా AI లీడ్ ఇన్నోవేషన్ అయితే తీసుకురాబోతున్నట్టుగా, దీంతో పాటుగా గ్లోబల్ వేరియస్ ఇండస్ట్రీస్ కోసం అని చెప్పి AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వీళ్ళు సెటప్ చేయడం ద్వారా AI ట్రాన్స్ఫర్మేషన్ అయితే కంప్లీట్ గా అన్ని ఇండస్ట్రీస్ కి తీసుకొస్తామని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే ఎంటర్ప్రైజ్, కన్స్యూమర్, సోషల్ సెక్టర్ ఇలా ప్రతి సెక్టర్ లో కూడా AI రిలేటెడ్ గా చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది కాబట్టి దాని రిలేటెడ్ గా వీళ్ళిద్దరూ కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా TCS వాళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. UK కి చెందినటువంటి మెర్క్యూరీ ఫార్మా గ్రూప్ దగ్గర నుంచి డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు స్పెషాలిటీ బ్రాండ్స్ అయినటువంటి ప్రోగ్యానోవా అండ్ సైక్లోప్రోగ్యానోవా ఈ 2 స్పెషాలిటీ బ్రాండ్స్ యొక్క ట్రేడ్ మార్క్స్ అయితే వీళ్ళు అక్వైర్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. దీని ద్వారా డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ సెగ్మెంట్ లోకి కూడా ఎంటర్ అవుతున్నారు. వీటిని అక్వైర్ చేయడం ద్వారా వీటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది డాక్టర్ రెడ్డీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. గ్లోబలీ 2025 డిసెంబర్ నాటికి ఈ బ్రాండ్ కి దగ్గరగా 100 crores సేల్స్ అయితే ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ ఆఫ్ ది లీడింగ్ 2-wheeler మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి TVS మోటార్స్ వాళ్ళు ఒక కొత్త మైల్ స్టోన్ అయితే అచీవ్ చేశారు. వీళ్ళు ఇండోనేషియాలోని వీళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసి 19 years అయింది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ 1 million unit ప్రొడక్షన్ మైల్ స్టోన్ అయితే అచీవ్ చేశామని, దీని ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా వీళ్ళ ప్రెజెన్స్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా TVS మోటార్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్ లో కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని వీళ్ళ సేల్స్ బాగా పెరిగాయి అనుకోండి, అది TVS మోటార్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ BL కశ్యప్ అండ్ సన్స్ వాళ్ళకి CRC గ్రీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 300 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 42 months లో ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉన్నది. నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలీవర్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ప్రీమియం కేటగిరీస్ అయినటువంటి బ్యూటీ, వెల్ బీయింగ్ అండ్ హోమ్ కేర్ లిక్విడ్స్ ఈ సెగ్మెంట్ లోని 2000 crores ఇన్వెస్ట్ చేసి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ఇన్వెస్ట్మెంట్ ని నెక్స్ట్ 2 years లో చేస్తామని, దీని ద్వారా ఈ సెగ్మెంట్ లో వస్తున్నటువంటి ఆపర్చునిటీని అయితే హిందుస్థాన్ యూనిలీవర్ వాళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ కేబుల్ అండ్ వైర్ హార్నెసింగ్ బిజినెస్ చేసేటువంటి DCX సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళకి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ దగ్గర నుంచి కొత్తగా 44 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు కేబుల్ అండ్ వైర్ హార్నెస్ అసెంబ్లీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ పేస్ డిజిటెక్ వాళ్ళకి యొకించమ్ అనేటువంటి ఒక కంపెనీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $13,46,210 అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు మొబైల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వియత్నాం లోని ఒక కొత్త సబ్సిడరీ కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. ఈ సబ్సిడరీ కంపెనీ నేమ్ న్యూక్లియర్ సాఫ్ట్వేర్ వియత్నాం కంపెనీ లిమిటెడ్. ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా వియత్నాం లోని వీళ్ళ IT రిలేటెడ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ స్పైస్ జెట్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా రీసెంట్ గా వీళ్ళు న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మరొక 10 ఎయిర్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు MOU అయితే రిసీవ్ చేసుకున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎయిర్ ట్రావెల్ రిలేటెడ్ గా మన కంట్రీలో పెరుగుతున్నటువంటి డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో కస్టమర్స్ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చి బుకింగ్స్ బాగా జరిగాయి అనుకోండి, అది వీళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక అప్డేట్ అయితే ఉన్నది. ఈ వారి ఎనర్జీస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోని 8,175 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని అయితే సెటప్ చేయబోతున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. బట్ ఇంకా వారి ఎనర్జీస్ దగ్గర నుంచి నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. చూడాలి వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ రేపటి నుంచి ఓపెన్ అవుతున్నటువంటి గాడియం IVF IPO గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. దీన్ని డాక్టర్ మనికా కన్నా గారు 2009 లో స్టార్ట్ చేశారు. ఆవిడ ఫస్ట్ IVF క్లినిక్ యాక్చువల్లీ 2009 లో ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత 2015 లో దీన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి ఆవిడ డిసైడ్ అయ్యి కంపెనీని అయితే ఇన్కార్పొరేట్ చేశారు.
అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇండియా వైడ్ వేరియస్ లొకేషన్స్ లోని వీళ్ళ సెంటర్స్ అయితే ఓపెన్ చేశారు. దీనిలో మనం చూస్తే ఢిల్లీలో కావచ్చు, లుధియానా, పాట్నా, ముంబై, బెంగళూరు, శ్రీనగర్ లోని వీళ్ళ సెంటర్స్ అయితే ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని వీళ్ళు హబ్ అండ్ స్పోక్ మోడల్ లో అయితే రన్ చేస్తున్నారు. ఓవరాల్ గా 30 లొకేషన్స్ లోని వీళ్ళ ట్రీట్మెంట్ సెంటర్స్ ఉంటే దీనిలో 7 హబ్స్ ఉంటే 28 స్పోక్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి మన ఇండియాతో పాటుగా కెనడా, యూకే, యుఎస్, కెనియా, సౌత్ ఆఫ్రికా అండ్ ఒమన్ నుంచి కూడా పేషెంట్స్ అయితే వస్తుంటారు. ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అన్నది మన ఇండియా వైడ్ చాలా ఎక్కువగా పెరుగుతున్నది కదా. ఎవరికైతే పిల్లలు పుట్టడం రిలేటెడ్ గా ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు రిలేటెడ్ గా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయితే హాస్పిటల్స్ ఆఫర్ చేస్తున్నాయి. రీసెంట్ గా ఐవీఎఫ్ సెంటర్స్ కూడా ప్రతి చోట బాగా పెరుగుతున్నాయి. సో దీంతో మన ఇండియాలోని ఐవీఎఫ్ మార్కెట్ 2024 నాటికి $1.32 బిలియన్ ఉంటే అది 2034 నాటికి $4.54 బిలియన్ కి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, అంటే ఈ మార్కెట్ 13.13% CAGR చొప్పున గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళకి ఏ స్టేట్స్ లోని సెంటర్స్ ఉన్నాయి అండ్ ఆ సెంటర్స్ లోని ఎన్ని బెడ్స్ ఉన్నాయి అండ్ ఎన్ని ఓటీస్ ఉన్నాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళు కంప్లీట్ ఫెర్టిలిటీ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తుంటారు. అండ్ అంతేకాకుండా గైనకాలజికల్ కేర్ ఇంక్లూడింగ్ PCOD, PCOS ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వీటి రిలేటెడ్ గా కూడా ట్రీట్మెంట్స్ ఆఫర్ చేస్తుంటారు. అండ్ అంతేకాకుండా మేల్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దీనికి స్పర్మ్ రిట్రీవల్ టెక్నిక్స్, వీటితో పాటుగా ఫెర్టిలిటీ ప్రివెన్షన్, మరికొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తామని ఓవరాల్ గా దీని రిలేటెడ్ గా ఉండేటువంటి కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళు ఏ ట్రీట్మెంట్స్ ఆఫర్ చేస్తారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీతో పాటుగా ఫార్మసీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. గాడియం ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ త్రూ ఈ ఫార్మసీ సర్వీసెస్ ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తుంటారు. అండ్ వీళ్ళకి వేరియస్ కంట్రీస్ నుంచి పేషెంట్స్ అయితే వస్తుంటారు కదా, సో ఆ పేషెంట్స్ డైరెక్ట్ గానే వీళ్ళకి వస్తుండొచ్చు అండ్ రిఫరెన్స్ వచ్చినా వస్తుండొచ్చు. బట్ లండన్ నుంచి మాత్రం వీళ్ళకి వచ్చేటువంటి పేషెంట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి అక్కడ రిప్రజెంటేటివ్స్ అయితే ఉన్నారు. ఆ రిప్రజెంటేటివ్స్ పేషెంట్స్ ని లండన్ నుంచి ఇక్కడికి పంపిస్తుంటారు అనమాట. సో ఆ రిప్రజెంటేటివ్స్ కి వీళ్ళు ఓవరాల్ గా ట్రీట్మెంట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాస్ట్ లోని 25% ఆఫ్ ది ఫీని వీళ్ళు కమిషన్ కింద అయితే పే చేస్తామని చెప్తున్నారు. అండ్ అదర్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ ని మన ఇండియాకి రప్పించేందుకు గాను వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అండ్ పర్సనలైజ్డ్ అవుట్ రీచ్ ద్వారా వీళ్ళ టీమ్స్ అయితే పేషెంట్స్ ని రీచ్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు మెయిన్లీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయితే ఆఫర్ చేస్తారు కదా, సో ఈ ఐవీఎఫ్ కంప్లీట్ ప్రాసెస్ ని వీళ్ళకి ఇచ్చారు. దాన్ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. కమింగ్ టు ద రెవెన్యూ బ్రేకప్, వీళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారానే మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని 78% పైనే రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తే వీళ్ళు అదర్ హాస్పిటల్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు కదా, దాని ద్వారా 4.89% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ ఫార్మసీ బిజినెస్ ద్వారా 16.5% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. కమింగ్ టు ARPP అంటే యావరేజ్ రెవెన్యూ పర్ పేషెంట్ నెంబర్ మనం చూసాం అనుకోండి, ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళకి ఈచ్ పేషెంట్ నుంచి యావరేజ్ గా 3.55 lakh రూపీస్ అయితే వస్తున్నాయి, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ నెంబర్. అండ్ వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని 18 డాక్టర్స్ ఉంటే 23 నర్సులు ఉన్నారు. అండ్ రిమైనింగ్ మ్యాన్ పవర్ కౌంట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళు ఈచ్ సెంటర్ లోని ఎన్ని నెంబర్ ఆఫ్ ETs చేశారు అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ OPUs చేశారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. టోటల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు ఓవరాల్ సెంటర్స్ లోని 1913 ET ప్రాసెస్ చేసినట్లయితే 1563 OPUs చేశారు. అండ్ వీళ్ళు IVF ట్రీట్మెంట్ చేస్తుంటారు కదా, దీనిలో సక్సెస్ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు టోటల్ గా 1913 ETs చేస్తే దానిలో 1114 అయితే సక్సెస్ అయ్యాయని, అంటే ఓవరాల్ గా వీళ్ళ సక్సెస్ రేట్ యావరేజ్ గా 58% ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ హాస్పిటల్లోని వీళ్ళ ప్రమోటర్ అయినటువంటి డాక్టర్ మనికా ఖన్నా గారే మెజారిటీ ఆఫ్ ది స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈవిడ దగ్గరే 99.32% స్టేక్ అయితే ఉన్నది. కమింగ్ టు ద మేనేజ్మెంట్, ప్రెసెంట్ ఈ హాస్పిటల్ యొక్క చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా డాక్టర్ మనికా ఖన్నా గారే వ్యవహరిస్తున్నట్లయితే డాక్టర్ పీయూష్ ఖన్నా గారు హోల్ టైమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క CFO గా రాకేష్ కుమార్ శర్మ గారు వ్యవహరిస్తున్నారు. కమింగ్ టు ద IPO డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ IPO. దీని యొక్క ఇష్యూ సైజ్ 165 crores. దీనిలోని ఫ్రెష్ ఇష్యూ 90 crores అయితే
ఆఫర్ ఫర్ సేల్ 75 crores. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 75 రూపీస్ టు 79 రూపీస్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెజెంట్ మార్కెట్ క్యాప్ 575 crores. అండ్ ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మినిమం 189 షేర్స్ తోని 1 lot కి అయితే అప్లై చేయాలి. అండ్ ఈ స్టాక్ బోత్ BSE అండ్ NSE లో లిస్ట్ అవునుంది. అండ్ ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు ఏదైతే 70 crores ఫండ్ రైజ్ చేయబోతున్నారో ఆ ఫండ్ లోని 50 crores ఫండ్ ని వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ గా యూజ్ చేయబోతున్నట్లయితే రిమైనింగ్ 20 crores ఫండ్ వీళ్ళ డెట్ రీపేమెంట్ రిలేటెడ్ గా యూజ్ చేయబోతున్నారు. కమింగ్ టు ద ఐపీఓ డేట్స్, ఈ ఐపీఓ 20th February అంటే రేపు ఓపెన్ అయ్యి 24th February రోజున క్లోజ్ అవుతుంది. రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓ లోని QIBs కి 50%, NIS కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేశారు. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే ఈ కంపెనీ దగ్గర టోటల్ గా 22.5 crores డెట్ ఉన్నట్లయితే 58.85 crores ఈక్విటీ ఉన్నది. అంటే వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో 0.38 times. అండ్ ఈ ఐపీఓలో వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేయబోతున్నారో దాంట్లో 20 crores ఫండ్ ని వీళ్ళు డెట్ రీపేమెంట్ చేయడానికి యూజ్ చేస్తా అంటున్నారు. కాబట్టి ఆ డెట్ రీపేమెంట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఇది డెట్ ఫ్రీ కంపెనీ అయిపోతుంది. కమింగ్ టు ద P&L స్టేట్మెంట్, ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 26.44% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలోని 19.44% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 18.92% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్ గా 40% పైన ఎబిటా మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నట్లయితే 25 to 30% ఇన్ బిట్వీన్ ప్యాట్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. అండ్ ఈ హాస్పిటల్ ని పియర్ గ్రూప్ తో కంపేర్ చేయడానికి వీళ్ళ ఎగ్జాక్ట్ పియర్ గ్రూప్ కంపెనీస్ ఏవి కూడా మార్కెట్ లో లిస్ట్ అయ్యలేవు. సో దాంతోనే పియర్ గ్రూప్ కంపారిజన్ అయితే మనం చేయలేం. అండ్ వాల్యుయేషన్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు రిస్క్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళ పైన ఒక కేసు అయితే ఉన్నది. యాక్చువల్లీ వీళ్ళ పైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ చేసి వీళ్ళకైతే పెనాల్టీ విధించింది. అంటే ట్యాక్స్ రిలేటెడ్ గా వీళ్ళు సరిగ్గా పే చేయలేదు అనేది వీళ్ళపైన పెనాల్టీ విధించడం జరిగింది. దాని వలన వీళ్ళపైన దగ్గరగా 45 crores వర్త్ కంటింజెంట్ లయబిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఈ కేసు అయితే ఇంకా నడుస్తుంది. ఒకవేళ వీళ్ళు కంప్లీట్ అమౌంట్ ని పే చేయాలని ఆర్డర్ కనుక వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అలాగే హాస్పిటల్ బిజినెస్ అనేసరికి వీళ్ళు హైలీ ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్ అండ్ నర్సుల మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు కదా. దీనిలో కూడా మెయిన్లీ పేరున్న డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ మానేసి వాళ్ళ ఓన్ సెంటర్స్ నది ఓపెన్ చేసుకున్నారనుకోండి, అప్పుడు కొంత వీళ్ళు పేషెంట్స్ ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ అయితే ఉంటుంది. కాకపోతే అది వీళ్ళ పైననే కాదు, ప్రతి హాస్పిటల్ పైన ఉండేటువంటి కామన్ రిస్క్ అది. అండ్ జనరల్లీ హాస్పిటల్స్ లోని ఎట్రిషన్ రేట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా. అండ్ వీళ్ళది కూడా ఎట్రిషన్ రేట్ మీరు చూసినట్లయితే 63% ఎట్రిషన్ రేట్ అయితే ఉన్నది. అండ్ మరొక రిస్క్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ గా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. బట్ తప్పదు, ఎందుకంటే IVF సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ గా అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ గా బాగానే ఖర్చు పెడుతుంటారు. మనం ఈవెన్ టీవీస్ లో అది చూసినా కూడా చాలా వరకు యాడ్స్ వస్తుంటాయి కదా. సో వీళ్ళకి ఓవరాల్ గా వచ్చేటువంటి రెవెన్యూస్ లోని అడ్వర్టైజ్మెంట్ కోసం అని చెప్పి వీళ్ళు నియర్లీ 13% వరకు కూడా ఖర్చు పెడుతున్నారు. ఇవి వీళ్ళు రిలేటెడ్ గా ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ది రిస్క్స్. అండ్ ఐపీఓ రిలేటెడ్ గా మా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసే ముందు ఇప్పటి వరకు ఏదైతే కంటెంట్ మీకు షేర్ చేసామో అది కేవలం మీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుని ఫర్దర్ గా రీసెర్చ్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. ఒకవేళ మీ అంతటా మీరు డెసిషన్ తీసుకోలేని పక్షంలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కాంటాక్ట్ చేయడం అన్నది బెటర్. కమింగ్ టు ద వాల్యుయేషన్స్, ముందుగా వీళ్ళ రిటర్న్ రేషియోస్ చూసినట్లయితే వీళ్ళు 41% ROE జనరేట్ చేస్తున్నట్లయితే నియర్లీ 40% ROCE జనరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు కోట్ చేస్తున్నటువంటి ప్రైస్ ప్లాన్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ ఐపీఓని వీళ్ళు బెటర్ వాల్యుయేషన్స్ లోనే కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఐపీఓ రిలేటెడ్ గా మనం కంగారు పడిపోయే డెసిషన్ తీసుకునే కన్నా కూడా ఎవరైనా ఒకవేళ షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే లాస్ట్ డే వరకు చూసుకుని ఐపీఓ రిలేటెడ్ గా డిమాండ్ ఎలా ఉన్నదని చెప్పి చూసుకుని డిమాండ్ బాగుందంటే దాన్ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడం బెటర్. అండ్ లాంగ్ టర్మ్ గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో జనరల్లీ IVF బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇండియా వైడ్ ఇది బాగానే గ్రో అవుతున్నది. సో దాంతో వీళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉన్నది. కాకపోతే ప్రెసెంట్ ఉన్నటువంటి మార్కెట్ కండిషన్స్ బట్టి మనం చూసినట్లయితే ఒకవేళ లాంగ్ టర్మ్ కి ఎవరైనా ఆలోచిస్తున్నారు అనుకోండి, లిస్ట్ అయిన తర్వాత చెక్ చేసుకుని, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కండిషన్ లో స్టాక్ కొంత కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. ఒకవేళ ఫర్దర్ గా కరెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఉన్నటువంటి వాల్యుయేషన్స్ ని బట్టి అండ్ వీళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది అన్న దాన్ని చెక్ చేసుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.